సో భయ్ ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా వివో వై లెవెల్ 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, అది కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుంది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. వచ్చిన క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో వివో వై లెవెల్ 5G ఇక్కడ చూసుకోవచ్చు భయ్, మంచి స్మార్ట్ ఫోన్ కనిపించింది నాకైతే. ఇక్కడ హైలైట్లో చూసుకున్న మాత్రం 6,500 mAh బ్యాటరీ, 1200 బ్రైట్నెస్, 5G కనెక్టివిటీ, IP64 రేటింగ్. నాకైతే మాత్రం భయ్ అవన్నీ చెక్ చేసినాక మాత్రం ఇది ఒకటి బ్యాటరీ ఒకటి మంచిగా అనిపించింది. ఇక్కడ ప్రైస్ చూపించేస్తారు మీకు. ఆల్రెడీ ప్రైస్ చూసుకుంటే 15,000 రూపాయల ప్రైస్తో పాటు వస్తుంది. 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్, 4GB ర్యామ్ 120GB స్టోరేజ్ 17,000కి వస్తుంది. 2 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి బై, సన్ రైజ్ గోల్డ్ కలర్, మిడ్ నైట్ బ్లూ కలర్. సో ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే మాత్రం ఫ్లిప్కార్ట్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. నా ఒపీనియన్లో మాత్రం స్మార్ట్ ఫోన్ చాలా ఓ ప్రైస్డ్ బై, మోస్ట్లీ స్కిప్ చేయబడేసి అట్లా. దీనికి మంచి ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి. సో ప్రైస్ విషయంలోనే స్కిప్ చేయమంటే మిగతా ఫీచర్స్ కాంపిటేట్ జర డ్రాబ్యాక్ అనుకో ఒకటి, కెమెరా చాలా ఒక డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ప్రైస్ ఇవన్నీతో ప్రాసెసర్ మంచిగా ఉంది, బ్యాటరీ కూడా మంచిగా ఉంది అనమాట. ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే ఫస్ట్ చూసుకుంటే మాత్రం ఐక్యూ నుంచి చెప్పడం. ఐక్యూ Z10 లైట్ ఉంది. ఇది కూడా 4G బేస్ వేరియంట్, 6,000 mAh బ్యాటరీ, మీడియాటెక్ 600 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 13,000కి వస్తుంది. మంచి ప్రాసెసర్ మంచి బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం సామ్సంగ్ నుంచి చెప్పడం. సో సామ్సంగ్ గెలాక్సీ వాళ్ళ M17 ఉంది. ఓన్లీ సింగిల్ పాయింట్ ఏంటంటే AMOLED డిస్ప్లే ఒకటి వస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే మాత్రం 6 years దాకా OS అప్డేట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో వాళ్ళ నుంచి చెప్పడం. ఒప్పో K14X అనమాట. ఇది 15,000కి వస్తుంది అన్నమాట. ఇక్కడ మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. 6300 ప్రాసెసర్, 6,000 mAh బ్యాటరీ, 50 MP కెమెరాతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం రియల్మీ నుంచి చెప్పడం. సో రియల్మీ లైట్ 7,000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. బేస్ వేరియంట్ బాగానే ఉంది అండ్ మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. ఇక్కడ ఓన్లీ మైనస్ ఏంటంటే 13 MP రియర్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అదొకటి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించదు. నెక్స్ట్ చూసుకుంటే పోకో ఉంది చూడ. పోకో C85 అనమాట. 13,000కి వస్తుంది. బేస్ వేరియంట్ అండ్ ఇక్కడ కూడా మంచి సేమ్ అదే ప్రాసెసర్, 600 ప్రాసెసర్, 50 MP కెమెరా, 6,000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది కాబట్టి ఈజీగా సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో T4 లైట్ కూడా ఉంది. బేస్ వేరియంట్ ఏమంటారు 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్. దీన్ని కూడా ప్రైస్ ఇంక్రీజ్ అయింది. కానీ వివో వై లెవెల్ 5G కంటే ఇది చాలా బెటర్ ఆప్షన్ నాకు అనిపించింది. ఇంకా 50 MP కెమెరా ఇస్తూ, 6,000 mAh బ్యాటరీ అండ్ సేమ్ ప్రాసెసర్ పై. సో బ్యాటరీ ఒక్కటి మీరు 500 mAh బ్యాటరీ వదులుకుంటే మీకు 50 MP కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ప్రైస్ కూడా తక్కువ ఉంది బేస్ వేరియంట్ కంటే కూడా. సో నా ఒపీనియన్లో వివో వై లెవెల్ కంటే కూడా వివో T4 లైట్ జర వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అయితే నాకు కనిపిస్తుంది. చార్జర్ కూడా బాక్స్లో వస్తుంది అయితే అంటారు కాబట్టి బెస్ట్ బై వివో వై లెవెల్ కంటే కూడా వివో T4 లైట్ తీసుకోమని అయితే ఒక మంచి నేను సలహా అయితే ఇస్తానమాట. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పిన బై అండ్ ఆల్సో ఆల్టర్నేటివ్స్ చూసారు. ఫైనల్ నేనైతే ఒకటే మాట అంటాను, ఈ బ్రాండ్లోనే మంచి ఫోన్ ఉంది, మీకు వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవచ్చు. లేదంటే మాత్రమే ఇంత లిస్ట్లో చూపించిన అవి తీసుకోండి. మోస్ట్లీ ఇదైతే ఈసారికి మాత్రమే స్కిప్ చేయమంటాను ఈ ఫోన్ కూడా. అండ్ ఇది ఫైనల్ నా ఒపీనియన్ అనమాట బై. నచ్చింది, మంచి అనిపించి కంటెంట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వెళ్ళి కలుసుకుందాం.